న్యూస్ కి స్వాగతం. గత సంవత్సరం నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్ ఐఏపీటీ పరీక్షలో కరీంనగర్కు చెందినటువంటి శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ నుండి 23 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 13 మంది విద్యార్థులు ఐఏపీటీ సెకండ్ లెవెల్కు అర్హత సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇక శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులకు మున్ముందు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముల్లపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజు, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఆచార్య కోఆర్డినేటర్ ప్రవీణ్, ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవర్ధనగిరి రాజ్ కుమార్ ఆచార్య, కరీంనగర్ శ్రీ చైతన్య ఐపీఎల్ క్యాంపస్ ప్రిన్సిపల్. ఈరోజు మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మా దగ్గర ఉన్న విద్యార్థులు 13 మందిని ఐఏపీటీ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన 13 మందిని అప్రిషియేట్ చేశారు. ఐఏపీటీ ఎగ్జామ్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఫిజిక్స్ టీచర్స్ టెస్ట్. ఇది ఎగ్జామ్ స్టేట్ ఆల్ ఇండియా లెవెల్లో 30,000 మంది రాస్తే తెలంగాణలో 413 మంది సెలెక్ట్ అవుతుంది. కరీంనగర్ నుంచే అది కూడా శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ నుంచి 13 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళంతా ఎవరు సెలెక్ట్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర విద్యాబోధన ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఐఏపీటీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది 5 లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ లెవెల్ వీళ్ళు ఎగ్జామ్ రాశారు, సెకండ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు, సెకండ్ లెవెల్కి వెళ్తున్నారు. సెకండ్ లెవెల్లో ఒక ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి 2013 మంది సెలెక్ట్ అవుతే ఓన్లీ 300 నుంచి 400 మంది సెలెక్ట్ చేస్తారు సెకండ్ లెవెల్లో. ఆ తర్వాత 3వ లెవెల్లో 30 నుంచి 40 మంది పిల్లలు సెలెక్ట్ చేస్తారు. 4వ లెవెల్లో ఒక 6 పిల్లలు మాత్రం సెలెక్ట్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది యుఎస్లోని డిఫరెంట్ సైంటిస్ట్తోని, డిఫరెంట్ ఫిజిక్స్ టీచర్స్తోని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పిల్లలు కరీంనగర్ ఐపీఎల్ అంటే పేరెంట్స్కి ఒక నమ్మకం విద్య గురించి. ఈ ఐఏపీటీ ఎగ్జామ్ అంటే యాక్చువల్ కరీంనగర్ ఐపీఎల్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తారనుకుంటారు. కాదండి, అన్ని సబ్జెక్టుల మీద మేము ఫోకస్ చేస్తాం. దానికి నిజమే ఈ ఐఏపీటీ ఎగ్జామ్. దీంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ కూడా ఉంటుంది కాన్సెప్ట్. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుందండి. అలాగే ఓవరాల్ కూడా మేము స్పోర్ట్స్లో కూడా ఇస్తాం. మా దగ్గర గుడ్డాల సహస్రణ అమ్మాయి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ బాల్లో ఇండియన్ టీం తరఫు నుంచి ఆడడం జరిగింది. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మన కరీంనగర్ ఐపీఎల్ మాత్రమే జరుగుతుంది. మా జిఎం నాగేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞత. అలాగే మా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ అయిన స్టేట్ కోఆర్డినేటర్ అయిన ధీరాజ్ సార్, అలాగే ఐపీఎల్ కోఆర్డినేటర్ రామయ్య గారు, వాసు గారు, అలాగే కరీంనగర్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు, ఈ ఐఏపీటీకి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం, దాన్ని మైక్రో లెవెల్కి తీసుకొని వచ్చి టీచింగ్ చేయడం అనేది మా టీచర్ల యొక్క గొప్పతనం. పేపర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఇంతమంది రాస్తే ఇంతమంది సెలెక్ట్ అయ్యారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
బెస్ట్ స్టూడెంట్ ఐక్యూ లెవెల్స్ బాగున్న పిల్లలు మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. అలాగే మా చైర్మన్ శ్రీధర్ గారికి మరియు అకాడమిక్ డైరెక్టర్ అయిన శ్రీవిద్య మేడం గారికి, డైరెక్టర్ అయిన శ్రీవిద్య మేడం గారికి, ప్లస్ మా ఏజిఎం ఎం రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ కరీంనగర్లో శ్రీ చైతన్య పెట్టడం, దానికి ఐపీఎల్ ప్రోగ్రామ్ ఇవ్వడం, వాళ్ళు సపోర్ట్ చేయడం, అలాగే వాళ్ళ నుంచి వాళ్ళు మా దగ్గర నుంచి ఆశించేది ఒక ఎక్సలెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్. అది 100% మేము ఎక్సలెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం పేరెంట్స్కి, పిల్లలకి. పేరెంట్స్ మమ్మల్ని నమ్మి మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినందుకు కృతజ్ఞత తెలుపుతున్నానండి ప్రతి ఒక్క పేరెంట్కి. అకాడమిక్స్ అనేది చాలా స్ట్రాంగ్, మనకు కావాల్సినవి కూడా అకాడమిక్సే. కాబట్టి ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ ఇన్ఛార్జ్ అయిన శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు సివాజ్ ఇన్ఛార్జ్ మధుకర్ గారికి, ఈ ప్రోగ్రామ్ మీద సపోర్ట్ చేస్తున్న టీచర్స్ అటు కిరణ్ గారు, సోమేశ్వర గారు, రమణారెడ్డి గారు, అటు భానుప్రకాష్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ.